చేసే పరిపాలన రోజుగా సమాజాన్ని దీవించి ఆశీర్వదించుకున్నారు. ఈ ఉదయకాలంలో రాబడుతుంది కూడా పెరుగుతుంది. ఇవన్నీ దేవుళ్ళ నుండి దయచేయమన్నా సహాయం చేయండి. వేసినాము ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ దినములకై ఏర్పాటు చేయబడిన వాక్య భావం పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు జోత్స్న గారు చదవవలసిందిగా కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఇంకెవరికైనా ప్రార్థన తర్వాత వాడతాను అని చెప్తాను. వెనక్కి ఎవరు ఉండాలి అట్టేసింది తమకు 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనంలో. న్యాయాధిపతుల 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుతున్నాం. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైన కనుక హాసరులో 7 కారణం కాదైన అబీల చేతి వారిని అప్పగించారు. అతని సేనాధిపతి అనిల హరోషేతులో నివసించిన సేన. అతనికి 900 ఇనుపరథములు ఉండేను. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున అప్పీదోతులకు భార్యైన దెబోరా అని ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయస్థానిగా ఉండేది. దేవుని వాక్యం చదివినటువంటి జోత్స్న గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్యం చెప్పబోయే ముందు సునీత అంటే వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానించారు. ముందుగా దేవదేవునికి పాసిన వారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు నాకు వందనాలు తెలియజేస్తున్నానండి. వచ్చిన ప్రార్థన చేసుకుని దేవుడు నాకు పరుచుకున్నాను. భూమిని ఆకాశమును సర్వమును సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక నాయన. గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కూడా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కనుకరించి కాపాడిన దేవా, మీకు మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలను తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ చిన్న మందలో మేమందరం చేరి తండ్రి నేను ధ్యానించుకుంటుండగా మా ప్రార్థన ఆలకిస్తారని మేము నమ్ముతున్నాం నాయన. జీవముల దేవా, నీ వందనాలు తండ్రి. ఈ శుక్రవారం తండ్రి మేము పండుగ వాతావరణంలో వచ్చి ఉన్నామని అందరం నమ్ముతున్నాం నాయన. ప్రతి సభ్యురాలు తండ్రి మా స్నేహ సమాజం వారిని కనుకరించి కాపాడి ఈ కవితలో భద్రపరిచిన ప్రభు, మరి ప్రతిరోజు ఈ నెలంతా కూడా తండ్రి జరగబో ప్రతి కార్యక్రమంలో అతిథిలో కూడా తండ్రి మమ్మల్ని అయితేనేమి కమిటీ వారిని అయితేనేమి పాష గారి పాషం గారిని కూడా మీరు ఎక్కడికాక భద్రపరిచిన ప్రభు, మేము చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండాలి నాయన. మరి రావాల్సిన వారిని తండ్రి సకాలంలో రప్పించమని మేము అడుగుతున్నాం నాయన. నా ప్రభు పాషం గారి వాక్యం చెప్పగా తండ్రి ఆమె నోటికి మీరు బోరగా ఉంది తండ్రి. చెప్పే వాక్యం మా హృదయంలో మేము నింపుకొని తిరిగి వెళ్ళటకు సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా దీవించి ఆశీర్వదించమని, మా కలయికం మా కార్యక్రమాలు అన్నింటిలో కూడా తండ్రి మీరు తోడుగా కనిపించి కాపాడమని, సాయంకాల దీవులతో మమ్మల్ని అందరినీ నింపమని మా ప్రభువు కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అది మిక్కలి వినయముగా అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సునీతానికి వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్యం విత్తబోచుండగా మనం అందరం వాక్యానుసారంగా నడుచుటకు సహాయం చేయమని
పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘస్థులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా యొక్క శుభాలను మరియు వందనాలను తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి, సంఘ కాపరి గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి స్త్రీల ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారికి మరి మిగిలిన కమిటీ సభ్యులకు కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఉన్న భాగాన్ని గమనించినట్లయితే మనము ఈ సమయంలో దెబోరా యొక్క జీవిత విధానాన్ని ధ్యానించుకుంటాం. దెబోరా అనగా తేనెటీగ అని అర్థము. దెబోరా ఈమె ఒక స్త్రీగా, ఒక బాధ్యత కలిగినటువంటి న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తనిగా ఎలా పనిచేసిందో మనం వరుసగా తెలుసుకుంటూ ఉంటాం. దెబోరా అనే పేరుకి తేనెటీగ అని అర్థం. ఈ తేనె చాలా మధురంగా ఉంటుందని మనం కూడా అనుకుంటూ ఉంటాం. అసలు ఇప్పుడు అందరూ కూడా బెల్లం కంటే తేనె ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా తేనె మంచిదనే భావనలోనే ఉంటూ ఉన్నారు. ఈ తేనెటీగ యొక్క శ్రమను మనం చూస్తే ఇది 60,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపు ఒక 1/2 కేజీ తేనెను తయారు చేయడానికి 1,40,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆ తేనెని సమకూరుస్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే తేనెటీగ చాలా చాలా శ్రమ చేసేటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ దెబోరా కూడా తేనెటీగ ఎలా శ్రమ చేస్తుందో ఈమె కూడా శ్రమ చేసే స్వభావాన్ని కలిగిన స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంది. రెండవదిగా ఈమె లప్పిదోతునకు భార్య అని వ్రాయబడింది. చాలామంది మరి వివాహాలైన తర్వాత దేవుని నమ్మాలన్నా, దేవుని పరిచర్యకి రావాలన్నా, ప్రార్థనకి రావాలన్నా మనం మొట్టమొదటి చెప్పే సాకు ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి, ఇంట్లో వాళ్ళు చెప్పాలండి, వాళ్ళు మా భర్తలు కానీ పిల్లలు కానీ నన్ను ఇంట్లోంచి కదలనేరండి అంటాం. అసలు ఇంట్లో కాలు పెట్టి గంట కూడా ఉండలేము మనం. నాకు తెలుసు ఆ సంగతి. మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకుంటున్నాను, అంతే తేడా. అయితే ఈమె తన భర్తని ఒప్పిస్తుందో మెప్పిస్తుందో ఏం చేస్తుందో తెలియదు, కానీ ఈమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీగా ఉన్నది. ఈమె వినయము కలిగిన స్త్రీగా ఉన్నది, విధేయత కలిగిన స్త్రీగా ఉన్నది. ఈమె భర్తకి లోబడే స్త్రీగా ఉన్నది. సామెతలు అంటాడు, సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానము. మంచి జ్ఞానం కావాలన్నా, సుబుద్ధిగా ఉండాలి అన్నా, తెలివిగా ఉండాలి అన్నా అది ఎక్కడి నుంచి రావాలంట? దేవుని వద్ద నుండి రావాలి. ఈమె ఒక వ్యక్తికి భార్యగా ఉంటూ కుటుంబ విషయంలో బాధ్యతగా పనిచేస్తున్నటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాం. ఈమె కుటుంబాన్ని, తన ప్రవర్తనని బ్యాలెన్స్గా నడిపిస్తూ ఉన్నది. మనం కూడా ఈమెను చూసి చాలా నేర్చుకోవలసి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే అక్కడేమంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా మీరు కూడా ప్రతి విషయములోనూ ఆ పురుషులకు లోబడవలెను. లోబడటంలో తగ్గింపు ఉన్నది, విధేయత ఉన్నది, మరియు గౌరవం కూడా ఉన్నది. లోబడటంలో ఘనత కూడా ఉన్నది. మనం అనుకుంటాము పెళ్ళైన 1 సంవత్సరం పాటు లోబడతారంట, 2వ సంవత్సరానికి తిరగబడతారంట. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ అదే. అసలు ఇంకా ముందుకు పోతే ఆ సంవత్సరం కూడా టైం తీసుకోరంట. జల్దీ నాకు టైం లేదని వెళ్ళిపోతున్నారంట వేరే కాపురాలకి. ఈమెను చూస్తే దేవుని వాక్యంలో లోబడమని ఉన్నది. లోబడితే నీకు వినయం వస్తుంది, లోబడితే నీకు ఘనత వస్తుంది, లోబడితే నీకు గౌరవం వస్తుంది, లోబడితే నీకు మెప్పు కూడా వస్తుంది. కాబట్టి దేవుని వాక్యములో రాయబడిన రీతిగా లోబడే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. లోబడటం అనేది అదేమి మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మన స్థాయిని ఇతరులు గుర్తించేలాగా మనం ప్రవర్తించటం. లోబడటంలో తప్పేమీ లేదు. ఇంట్లో వాళ్ళకి లోబడాల్సిందే, సంఘానికి లోబడాల్సిందే, విశ్వాసులకు లోబడాల్సిందే, మన బంధువులకి లోబడాల్సిందే. లోబడటం వల్ల నష్టం ఏమీ ఉండదు, కానీ మనకి ఘనత పెరుగుతుంది, మన క్యారెక్టర్ రెట్టింపు అవుతుంది.
కాబట్టి ఈమె భర్తకి మరి భార్యగా ఉంటూ లోబడే స్త్రీగా ఉన్నది, సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉన్నది, వాక్యానుసారంగా ఆమె జీవన విధానము కొనసాగుతూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారము శారా అబ్రహామునకు యజమానుడని పిలిచి అతనికి లోబడి ఉండెను. అప్పుడు శారా వయసు ఎంత? నాకు తెలిసి 95 అనుకుందా, అబ్రహాంకు 100 అనుకుందా. అప్పుడు ఆమె ఏమని పిలుస్తుందంట? యజమానని పిలుస్తుంది. ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయిందంట. ప్రారంభంలోనే ఏమండి అంటున్నారు, తర్వాత ఏమంటున్నారు, ఏమో అంటున్నారు, చివరికి ఏ అంటున్నారు, అంటే కుదించారన్నమాట. ఈమె 100 సంవత్సరాలప్పుడు ఏమంటుంది? యజమాని అంటుంది. ఎంత రెస్పెక్ట్! ఆమె రెస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి దేవుడు కూడా దిగొచ్చి ఏమన్నాడు? శారా ఏం చెప్తే అది చేయమంటున్నాడు. ఇప్పుడు మనం మన భర్తల మాట వినాలంటే మనం ఏం చేయాలా? అసలు మనమే గ్రేట్గా ఉండాలని ఊహిస్తామన్నారు చాలామంది. వాళ్ళని ఎలా గ్రిప్పులో పెట్టుకోవాలి, వాళ్ళని ఎలా చేతిలో పెట్టుకోవాలి, వాళ్ళని ఎలా ఆడించాలి, ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తున్నాం. ఇవి మనం చేయాల్సిన పని లేదు, దేవుడే మన పక్షాన్ని చేస్తాడు. దేవుడు శారా వైపు మాట్లాడాడే లేదా? అబ్రహాం తప్పు చేశాడని శారా బయటికి వెళ్ళమన్నప్పుడు శారా ఏది చేస్తే అది అన్నాడు. ఎంత గొప్ప విషయం! కాబట్టి ఆమె ఆ వయసులో కూడా ఆయన గౌరవిస్తుందంటే, లోబడుతుందంటే ఆమెని చాలా చాలా వండర్ఫుల్ ఉమెన్ అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలో లోబడే వారముగా ఉండాలి. తప్పేం లేదు. చిన్నపిల్లలు చెప్పినా పని చేయొచ్చు, పెద్ద పిల్లలు చెప్పినా చేయొచ్చు. అసలు గొప్ప విషయం ఏంటంటే చెప్పకముందే చేయటం ఇంకా గొప్ప. చెప్పి అడిగి 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 ఇంకా అరిగిపోయిన దాకా ఉండే బదులు నీకు కనపడితే ఏదైనా దేవుని పని అయినా ఇతరుల పని అయినా చెప్పకముందే చేస్తే నీకు ఘనత వస్తుంది, మెప్పు వస్తుంది, గౌరవం వస్తుంది. సరే, మనము వాక్యానుసారమైన స్త్రీలముగా ఉండాలి అంటే లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఆనాడు మన పితరులైనటువంటి అబ్రహాముని శారా ఎలా గౌరవించిందో అలాగే మనం గౌరవించాలి. ఈ మధ్య ఒక ఆమంట ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, ఈ జన్మలో కూడా ఈయన నాకు భర్తగా ఉండేటట్టు చెయ్యి ప్రభు. ఈ జన్మ కాదు, జన్మ జన్మలకి. అప్పుడు భర్త అంటున్నాడంట, అమ్మాయి నేనంటే నీకు అంత ప్రేమ, జన్మ జన్మలకి భర్తగా నన్నే కావాలని కోరుకుంటున్నావు, నువ్వు చాలా మంచిదాని అన్నాడంట. అప్పుడు ఆమెన్నదంట, నేను అందుకు కదా కోరుకునేది, ఈ జన్మలో నీకు ట్రైనింగ్ ఇస్తున్నా. అంట్లు ఎట్ట కడగాలో, బట్టలు ఎట్ట కడగాలో, బట్టలు ఎలా ఆరేయాలో, లేకపోతే కూరగాయలు ఎలా తేవాలో, లేకపోతే గ్యాస్ ఎలా ఆపాలో, ఇలా ఇప్పుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నా. ఈ ట్రైనింగ్ అంతా నువ్వు నేర్చుకొని నా కాడికి సీనియర్ అయ్యావు. మరి వచ్చే జన్మలో నేను నిన్ను కాకుండా ఇంకొకరు కోరితే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వాలి, అది సంగతి అన్నదంటే ఈవిడ. కాబట్టి లోబడేటువంటి అది కాదు. వాక్యానుసారంగా మనం జీవిస్తే వాళ్ళే మనల్ని గౌరవిస్తారు. మనం పడుకుంటే వాళ్ళే కాఫీ తీసుకొచ్చి లేపుతారు. ఈ మధ్య మీరు ఒక యాడ్ లేదా, ఆమె పాలు ఎక్కడ ఉన్నాయంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి అంటది. ఇంకెంటనే చెప్పుద్ది, ఏం లేదు స్టవ్ వెలిగించి గిన్నె ఒకటి పెట్టి అంటది. ఓహో, ఇంత చేసిన కాఫీ కలపనా అని కాఫీ కలిపేస్తున్నాడు. కాబట్టి మన బిహేవియర్ని బట్టి, మన పద్ధతులను బట్టి, మనం నడిచే విధానాన్ని బట్టి వాళ్ళు చెప్పకుండా ట్రైన్ అప్ అవుతారు. అలా కాకుండా చెప్పి 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 చేయించుకున్న దానివల్ల ఫలితం ఉండదు. ఆ తాగిన కాఫీ కూడా అరగవు. అలా కాకుండా నిజంగానే మనం రెస్పెక్ట్ ఇచ్చేవారముగా ఉండాలి. మూడో విషయాన్ని గమనిస్తే, ఈమె న్యాయాధిపతిగా ఉన్నదంట. నిజానికి స్త్రీలకి ఎలాంటి పదవులు ఇవ్వలేదు పాత నిబంధన కాలంలో. ఎలాంటి అర్హతలు కూడా వారు ఉన్నా కూడా అర్హతను గుర్తించాల. అసలు వాళ్ళని ఒక వస్తువులాగా, ఒక పని మనిషిలాగా, లేకపోతే ఒక ఏమి జీవం లేని మనిషిలాగా లెక్కించారు. అలాంటి సందర్భాలలో దేవుడు ఈమెను ప్రేమించి న్యాయాధిపతిగా చేశాడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఎన్నో న్యాయాధిపతి అంటే ఏమే 4వ న్యాయాధిపతి అంటున్నా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఆమె సరళ వృక్షం క్రింద కూర్చొని న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తుందంట. మొదటి న్యాయాధిపతి పేరేమో ఒత్నియేలు, ఆయన పురుషుడే. రెండవ న్యాయాధిపతి ఏమో యెహూదు, ఆయన పురుషుడే. మూడవ న్యాయాధిపతి ఏమో షమ్గరు, ఆయన పురుషుడే. 4వ న్యాయాధిపతి దెబోరా.
చూసారా, ఈమె తేనెటీగలాగా కష్టపడే స్వభావాన్ని కలిగి ఉన్నది. రెండవదిగా ఆమె వివాహం చేసుకొని భర్త దగ్గర మంచి మార్కులు సంపాదించింది. ఆమె మార్కులు సంపాదించినందువలన దేవుడు ఆమె స్థాయిని పెంచి న్యాయాధిపతి స్థాయికి తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అసలు అందమే లేని వ్యక్తికి అందాల పోటీల్లో ప్రైజ్ ఇచ్చినట్టుంది. అందం లేని వ్యక్తిని తీసుకెళ్ళి అందాల పోటీల్లో ప్రైజ్ ఇచ్చారంట. ఎంత గొప్ప విషయం. ఈమె అందరూ పురుషులు పరిపాలిస్తూ ఉంటే ఎతికి 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 ఈమెను న్యాయాధిపతిగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఈమె ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడంటే, నువ్వు సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు, నీవు నీ క్యారెక్టర్ని కాపాడుకున్నప్పుడు, నీవు అందరికీ లోబడి విధేయత కలిగి పని చేసినప్పుడు. 115వ కీర్తన 13వ వచనం చదువుకున్నాను చూడండి. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. 115:13 వచనం అదేనా? ఓకే. అక్కడ ఆశీర్వాదం ఎవరెవరికి వస్తుందంట? లావుగుండోళ్ళకి కాదు, సన్నగుండోళ్ళకి కాదు, ధనముండోడికి కాదు, అడుక్కునోళ్ళకి కాదు, పేదోళ్ళకి కాదు, తారతమ్యాలు కాదు, లేకపోతే హైటు వెయిటు కాదంట. పిల్లలనేమి పెద్దలనేమి ఎవరికైనా యెహోవా ఆశీర్వాదం వస్తుంది. ఈమె స్త్రీ అయినా కూడా, స్త్రీకి వాల్యూ లేకపోయినా కూడా దేవుడు ఏమని ఆశీర్వదించాడు. నిన్ను నన్ను కూడా దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అయితే ఆయన ఆశీర్వదించేదాకా నువ్వు వెయిట్ చేయాలా. ఆయన ఆశీర్వాదం పొందుకునే వరకు నువ్వు ఎదురు చూడాలా. ఆయన ఆశీర్వాదం ఇచ్చే వరకు ఓపిక పట్టాలా. మనకు ఒక సామెత ఉంది ఏంటంటే, ఉడికిందాక ఉంటారు కానీ ఆరిందాక ఉండరంట. ఆరిందాక ఉండకపోతే ఏమవుద్ది? ముందు చేయి కాలుద్ది, తర్వాత కాలుతున్నా నోట్లు వేసుకుంటే నోరు కాలిద్ది. కాబట్టి ఉడికిందాక ఉన్న వాళ్ళు ఆరిందాక కూడా ఉండాలా. ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే, అది నీవు చూపించేటువంటి భక్తి మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు చేసేటువంటి పని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈమె 4వ న్యాయాధిపతిగా ఉన్నది. దాదాపు 13-14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతుల్లో కూడా ఏమో ప్రథమ స్థానంలో న్యాయాధిపతిగా ఉన్నది. కాబట్టి స్త్రీలని కానీ ఎవరినైనా సరే దేవుడు తగ్గిన సమయంలో హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే, తప్పదు. ఇప్పుడు మనకి మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నప్పుడు 1 తరగతి చదవగానే ఉద్యోగం వస్తుందా? 2 చదవని వచ్చిద్దా? 3 చదివిన వచ్చిద్దా? అసలు ఎన్ని చదివినా రాని వాళ్ళు కూడా ఉంటారు. అది కాదు మన పాయింట్. అంతదాకా మనం ఎదగాలి, అంతదాకా మనం ఓపికతో ఉండాలి, అంతవరకు మనం ఎదురు చూడాలి. నేను ఒక జోక్ చదివాను. ఒక పిల్లవాడు చదువుకోకుండా ఆటలాడుతున్నాడు. వాళ్ళ నాన్న వచ్చి అంటాడు, అరే ఏందిరా నువ్వు చదువుకో, రేపు పరీక్షలు ఉన్నాయి, చదువుకోరని. చదువుతాలే నాన్న అంటాడు. అట కాదురా నువ్వు చదువుకోరని మళ్ళీ వచ్చి చెప్తాడు. చదువుతాలే నాన్న అంటాడు వాడు. తర్వాత వాళ్ళ నాన్న అంటాడు, ఏ జన్మలో ఏం పాపం చేశానో నేను నిన్ను కన్నాను అంటాడు. అప్పుడు ఆడంటాడు, పాపం నువ్వు చేసి నన్ను అంటవేంది? మరి నువ్వు పాపం చేయకుండా ఉండాల్సింది, పుణ్యం చేసి ఉండాల్సింది అంటే అలా ఎదుగుతున్నారు. ఇక్కడ కూడా మనము ఎంత ఓర్పుతో ఉంటే, ఎంత ఓపికతో ఉంటే అంత ఆశీర్వాదాన్ని నీవు పొందగలుగుతావు. ఈమె కూడా గుర్తింపు లేకపోయినా, ఈమెను గురించి ఎవరు పట్టించుకోకపోయినా, ఈమె ఒక స్త్రీ అని అందరూ పక్కన పెట్టినా కూడా దేవుడు న్యాయాధిపతిగా చేశాడు. అది కూడా 4వ స్థానంలో ఈమె న్యాయాధిపతిగా ఉన్నది. అంటే మిగిలిన వాళ్ళందరి గురించి మనం చూస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక దానిలో టాలెంట్ ఉండాలి. యెహూదనాయన ఒక్క దెబ్బకి 1000 మందిని చంపుతాడంట. మరి ఒత్తినీయులు అన్నాయన చూసే చంపేస్తాడంట. మరి ఇంకొక ఆయన షమ్గర్ అని, అంటే ప్రతి ఒక్కళ్ళలో వాళ్ళ టాలెంట్ని నిరూపించుకున్న తరువాత న్యాయాధిపతులుగా అయ్యారు. అయితే ఈమె విషయానికి వచ్చాక ఈమెను ఏ టాలెంట్ చూడకుండా ఏకంగా దేవుడు
న్యాయాధిపతిని చేశాడు. అదే ముందు చెప్పి అందాల పోటీలో పాల్గొకపోయినా ఆమెను అందాల రాశిగా పేరుని ప్రకటించారంట. కాబట్టి మూడవదిగా ఈమె న్యాయాధిపతిగా ఉన్నది. ఈమె న్యాయాధిపతిగా ఉండటమే కాదు, ఈమె క్రింద పనిచేసే వ్యక్తి అంటున్నాడు, యుద్ధానికి వెళ్ళి పలాని సిసేరా అన్నాయని మనం చంపాలి, యుద్ధానికి వెళ్ళి రాని బారాక్ అనే వ్యక్తితో చెప్తూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు వస్తే కానీ నేను యుద్ధానికి రానంటుండు. ఆమె స్థాయి ఏ రేంజ్కి పెరిగిందో చూడండి. అసలు ఈయనే సైన్యాధ్యక్షుడు, ఈయనే యుద్ధ నిపుణుడు, ఈయనకే బాగా యుద్ధం తెలుసు, అసలు ఈయన మంచి యుద్ధ వీరుడని ఈమె దగ్గర పెట్టుకుంది. అయితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా, నువ్వు వస్తే నేను యుద్ధానికి వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను అంటే. ఒక మాటలో చెప్పాలంటే ఈమె కూడా మంచి పవర్ఫుల్ పర్ఫెక్ట్గా యుద్ధం తెలిసిన స్త్రీ అయి ఉండొచ్చు. చూసారా ఎంత గొప్ప విషయమో. కాబట్టి ఆమె న్యాయాధిపతిగా ఉండి ఎక్కడంట, సరళ వృక్షము క్రింద కూర్చొని తీర్పు తీరుస్తుందంట. మనకు మంచి ఫ్యాన్ వేసి, లైట్ వేసి, కుర్చీ వేసి, శుభ్రంగా ఊడిసి అప్పుడప్పుడు సెంటు చల్లుతున్నా ప్రార్థనకు రామంటే రావడం వల్ల ఏమో సరళ వృక్షం కింద కూర్చుంది. మరి అప్పుడు ఆమెకు పిల్లలు లేరా, భర్త లేడా, మరి బంధువులు లేరా, అత్తమామ లేరా? అసలు ఈ దినాల్లో అత్తమామ ఆడపడుచులు పోటు తగ్గింది, కానీ ఆ ఉన్న టైంలో అత్త కాదు వాళ్ళ అమ్మ కూడా అంత దాకా చాకరీ చేయాలా. ఇప్పుడు మనం అదృష్టవంతులు, మన ఇష్టమైతే చేస్తామో లేకపోతే లేదు. ఆ దినాల్లో పట్టి పట్టి చేపించేవాళ్ళు. మరి అంత పనున్నా కూడా ఆమె సరళ వృక్షం కింద సమయానికి వచ్చి కూర్చుంటుంది. అది ఏం తెలియజేస్తుంది తెలుసా, ఆమెలో ఉన్న కమిట్మెంట్ని తెలియపరుస్తుంది, ఆమెలో ఉన్న క్రమశిక్షణని తెలియపరుస్తుంది, ఆమెలో ఉన్న బాధ్యతని తెలియపరుస్తుంది. ఎందుకు ఆమె వచ్చి ఊరికే ఆటలు ఆడుకోవడానికి కూర్చోవడంలా, ప్రజా సమస్యలు తీర్చడానికి. ఎవరు ఏ సమస్యతో వస్తారో ఆ సమస్యని నేను తప్ప ఇంకా పరిష్కరించేవారు లేరు అని ప్రజాశ్రేయస్సు కోరి ఆమె వస్తూ ఉన్నది. మరి నీవు నేను కూడా కనీసం దేవుని సన్నిధికి ఎలా వస్తూ ఉన్నాం? మనం వస్తే దేవుడు ఆనందపడతాడని కాదు, మనం వస్తే దేవునికి లాభం జరుగుతుందని కాదు, మనం వస్తే సేవకులకి ఏదో ఆనందం కలుగుతుందని కాదు, లేకపోతే మనం వస్తే సంఘ పెద్దలకి ఇంకేమైనా కిరీటాలు వస్తాయని కాదు. నువ్వు వచ్చేది నీ క్షేమము కొరకే, నీ కుటుంబ ఆశీర్వాదము కొరకే, నీ కుటుంబము దీవించబడాలనే ఆ కాన్సెప్ట్తో కూడా నువ్వు రాకపోతే ఎలా ఆలోచించండి. ఈమె సరళ వృక్షం క్రింద కూర్చొని తీర్పు తీరుస్తుంది. సరళ వృక్షము అనగా అర్థం ఏంటి అంటే నీతిమంతులు అని అర్థం అంట. మరి నిన్ను నన్ను కూడా దేవుడు నీతిమంతురాలుగా చేసి ఉన్నాడు. ఆల్రెడీ చేయడం కదా, ఆల్రెడీ అయిపోయాం. ఎప్పుడైతే మనం ప్రభువుని నమ్ముతామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే మనము బాప్తిసాన్ని పొందుతామో అప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా, కాబట్టి నమ్మువారందరూ కూడా ఆయన ఉచితమైన కృపచేత నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. ఎంత గొప్ప విషయం. మనం యుద్ధాలు చేయలేదు, ఫైటింగ్ చేయలేదు, బ్రతములు ఆడలేదు, ఏడవలేదు, కొట్టుకులు ఆడలేదు, అయినా మనల్ని నీతిమంతుల స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. కేవలము ఆయన నమ్మటం చేతనే, కేవలము దేవుని తెలుసుకోవటం చేతనే, కేవలము దేవుని ఎరిగి ఉండటం చేతనే మనల్ని నీతిమంతులుగా దేవుడు చేశాడు. మరి నీలో ఉన్న డిగ్రీని బట్టి కాదు, నీలో ఉన్న అందాన్ని బట్టి కాదు, నీలో ఉన్నట్టు ఇంకో క్వాలిఫికేషన్ బట్టి కాదు. ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా దీన్నే అన్మెరిటెడ్ గ్రేస్ అంటారు. అంటే అర్హత లేని వ్యక్తికి అర్హతను కల్పించటం. కాబట్టి ఈమె సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీరుస్తుంది. సరళ వృక్షం అంటే నీతిమంతులుగా సాదృశ్యంగా ఉన్నది. దేవుడు నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈమె ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మనకి కుటుంబాలు ఉండొచ్చు, మనకి బాధ్యతలు ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిని విడవకూడదు, దేవుని సేవని మరువకూడదు, దేవుని సంఘ
సంఘానికి రావడానికి ఆలస్యం చేయకూడదు. ఒకవేళ ఆలస్యం అయినా రావడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అసలు ప్రయత్నమే చేయకపోతే ఇంకా అదే ఆయుధంగా సాతాను వాడుకొని మనల్ని పూర్తిగా భక్తిలోకి ఎదగనీయకుండా చేసేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప విషయం. చాలామంది డబ్బులను కాపాడతారు, వస్త్రాలను కాపాడతారు, ఈ మధ్య చిన్న చిన్న పనిముట్లను కూడా కాపాడుతున్నారంట. ఈయనైతే ఏం కాపాడుతున్నాడు? విశ్వాసాన్ని కాపాడుతున్నాడు. అంటే విశ్వాసం చాలా ఖరీదైంది. ఒక్కసారి విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే, ఒక్కసారి విశ్వాసం నుండి నువ్వు తొలగిపోతే, ఒక్కసారి విశ్వాసం నీలో నుండి సన్నగిల్లిపోతే మరలా విశ్వాసం రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దానివలన ఆత్మ మారిపోవచ్చు, మనం దిగజారిపోవచ్చు, అసలు దేవుని యొక్క లెక్కలోనే లేకుండా పోవచ్చు. కాబట్టి మనల్ని దేవుడు అన్మెరిటెడ్ గ్రేస్ వల్ల మనల్ని రక్షించాడు. కాబట్టి నీతిమంతులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇంకా ఈమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే ఈమె ప్రవక్తినిగా స్థిరపడిందంట. ప్రవక్తులు అనేవాళ్ళు మ్యాక్సిమం పురుషులే ఉంటారు, స్త్రీలు ఎవరు ఉండరు. మిరియాము కాడ నుంచే ప్రవక్తలు స్టార్ట్ అయ్యారు. మొట్టమొదటి ప్రవక్తని మిరియాము, తర్వాత ప్రవక్తని లిస్టులో ఈ దెబోరా ఉన్నది. అంటే దేవుడు స్త్రీలను కూడా అంచెలంచెలుగా ఎదిగేలాగా చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు స్త్రీ పేరెత్తితేనే అర్హత లేదు, ఈమెను గురించి మాట్లాడాల్సిన పని లేదు అని ఆమెకు ఒక ముద్ర వేసి ఆమెను ఒక గోడతో సమానంగా చేశారు. అలాంటి స్థాయి నుంచి దేవుడు మనల్ని తప్పించి అంచెలంచెలుగా ఎదిగేలాగా చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఆడపిల్లలు సైకిల్ దొక్కితే గొప్ప, బండి నడిపితే గొప్ప. ఇప్పుడు లారీలు నడుపుతున్నారు, విమానాలు నడుపుతున్నారు, అంతెందుకు నీళ్ళల్లో నడిచే స్టీమర్లు కానీ ఓడలు కానీ అన్నిట్లో స్త్రీలే ఉంటున్నారు. ఉద్యోగాలు కూడా ముందు స్త్రీలకే ఇస్తున్నారు. వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ అనుకున్నారు, లేకపోతే వాళ్ళు నమ్మకంగా చేస్తారు అనుకున్నారు, లేకపోతే వాళ్ళకి పని వేయటంలో తప్పు లేదు అనుకున్నారు, ఏమనుకున్నారో తెలియదు. కానీ ప్రతి పోస్టులో స్త్రీలకు ముందుగా ఇస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక జోగు చదివా. ఏంటంటే ఒక ఆయన బస్సులో పోతా అక్కడ రాసిన పేర్లు చదివాడు. ఏంటంటే స్త్రీలు కూర్చున్న వైపేమో స్త్రీలను గౌరవించండి అని రాశారంట, పురుషులు కూర్చున్న వైపేమో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాశాడంట. ఆయన అంటున్నాడు, పురుషులు దొంగలా, స్త్రీలు దొంగలు కాదా అంటున్నారు. అసలు దొంగలు స్త్రీలే. ఎందుకు అంటున్నాను అంటున్నారేమో, దేవుని పని అంటే ఏదో ఒకటి తప్పించుకుంటారు. అదే మనకి ఆనందం కలిగించేదో ఎంజాయ్మెంట్ అయ్యే పనుగా చెప్పండి, అసలు రెట్టింపు ఆనందంతో పరిగెడతాం. ఇప్పుడు ఉపవాసం ఉండే ప్రార్థన రండి అనండి, అసలు రాదు. కాదు ఒక ఇంకొక పని ఉందని అనండి, ఆనందం కలిగించేది, వెంటనే మనకు డబుల్ రెట్టింపుతో ఉత్సాహంతో వెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈమె ప్రవక్తిని లిస్టులో ఉన్నది. అంటే స్త్రీలని దేవుడు స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని తరతరాలు నిలిపేలాగా నీవు నేను చేయాలా, అప్పుడే మెట్టుపై మెట్టు మనం ఎక్కగలుగుతాం. ఈమె ప్రవక్తినిగా ఉండటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ప్రవక్తి అంటే ఏంటి అర్థం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పటం. ఒక్క మాట కలపకూడదు, ఒక్క మాట తీయకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలా. ఆయన ధనవంతుడైనా కానీ, రాజు అయినా కానీ, ఏమికంటే గొప్పవాడైనా కానీ, ఏదైనా కానీ దేవుని వద్ద నుండి వచ్చిన మాటని వెంటనే పోయి చెప్పాలా. ఒకరోజు గ్యాప్ తీసుకోకూడదు, ఒక గంట గ్యాప్ తీసుకోకూడదు, కాస్త అలుపు పార్చుకోకూడదు, లేదా మంది మార్పాలని తీసుకొని పోయి చెప్పడం కాదు. దేవుడు ఇప్పుడు ఒక మాట తెలియపరిస్తే ఆన్ ద స్పాట్లో వెళ్ళి తెలియపరచాలా. అంత ఫాస్ట్గా పనిచేయాలా. అంత ఫాస్ట్గా పనిచేస్తే మరి దానివల్ల లాభం ఎక్కువ ఉంటుందా, ఏమొక నష్టం ఎక్కువ ఉంటుందా? రియల్గా చెప్పాలంటే ఎక్కువ నష్టపోద్ది. ఎందుకు చెప్పండి, ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు రేపు చస్తామని చెప్పింది అనుకోండి, అసలు రేపు ఆయన వచ్చే సంగతి అటు నుంచి ఏమని అప్పుడే చంపుతుడు. అవునా కదా? అప్పుడేమో లాభమా నష్టమా? నష్టం. కానీ ఆమె లాభమే. ఎందుకు? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నాకు చావు అయితే లాభం అంటాడు. ఒక ఇల్లు కడితే లాభం కాదు, ధనం సంపాదిస్తే లాభం కాదు, ఉద్యోగం మీద ఉద్యోగం వస్తే లాభం కాదంట, చావు అయితే లాభం. ఆయన ఏ లాభం ఎందుకు ఎత్తుకున్నాడో తెలుసా? ఇప్పుడు చేస్తే నేను ప్రభుతో ఉంటా. ప్రభుతో ఉంటే అసలు ఈ కష్టపడే పని ఉండదు, ఈ పిల్లల తిట్లు ఉండవు, భర్తల తిట్లు ఉండవు, ఏ తిట్లు ఉండవు, సమాజం కూడా మనల్ని దూషించదు. ప్రభు పక్కనుంటే ఆనందం ఆనందం ఆనందం, అదొక్కటే ఉంటుంది.
అందుకని ఆయన నేను పైకే పోతా కింద ఉండను అంటున్నాడు. అయితే ఈమె ప్రవక్తినిగా అంత కష్టపడి పని చేసినా కూడా దేవుని ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే ఈమె మంచి యుద్ధ వీరురాలంట. చూసారా, పురుషులు యుద్ధం చేయటం చూసాం కానీ మరి స్త్రీలు యుద్ధం చేయటం ఏడదోళ్ళ. అయితే ఈ మధ్య నాకు ఒక స్త్రీ గురించి విన్నాను. ఎవరంటే ఆమె రుద్రమదేవి, మాచర్లో ఫేమస్. ఈవిడే నాయకురాలు నాగమ్మ, రుద్రమదేవి. వీళ్ళు రియల్గా స్టోరీలు చదివాను, వాళ్ళ బొమ్మలు కూడా చూశాను. సరే, అవంటే లోకపరంగా. భక్తిపరంగా ఈమె మంచి యుద్ధ వీరురాలంట. అంటే ఈమెలో ఎంత టాలెంట్ ఉందో చూడండి. ఉన్న టాలెంట్ని చాలా బాగా వాడుకుంటుంది. దేవుడు ప్రతి మనిషికి టాలెంట్ ఇస్తాడంట. అది ఒక్కటైనా, కొంతమందికి 2-3 టాలెంట్లు ఇస్తాడు అనుకోండి, అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి కాలాన్ని బట్టి అది జరుగుతుంటుంది. ఎంత తెక్కలోడికైనా వాడి టాలెంట్ వాడుకుంటుందంట. కాబట్టి అదేందో గుర్తించి ముందుకు సాగిపోతే నీ జీవితమైనా నా జీవితమైనా అన్ని విధాలు విజయవంతంగా ముగించగలుగుతాం. కాబట్టి మొట్టమొదటిగా ఈమె కష్టపడి స్వభావాన్ని కలిగింది. ఒక తేనెటీగ ఎలా కష్టపడుతుందో ఈమె అలా కష్టపడే స్త్రీగా ఉన్నది. రెండవదిగా ఈమె కుటుంబాన్ని కలిగి ఉండి తను లోబడే స్వభావాన్ని, విధేయత కలిగిన స్వభావాన్ని, కుటుంబాన్ని సమాజాన్ని బ్యాలెన్స్డ్గా నడిపించేటువంటి జ్ఞానము కలిగిన స్త్రీగా ఈమె ఉన్నది. మూడవదిగా ఈమె న్యాయాధిపతిగా ఉన్నది. నాలుగవదిగా ఈమె ప్రవక్తినిగా పనిచేసింది. ఐదవదిగా ఈమె యుద్ధ వీరురాల్లాగా ఉన్నది. ఎన్ని టాలెంట్లు ఒక్క స్త్రీలోనే ఉన్నాయి. మనలో కూడా బయలుదేరితే మనిషికి 10 టాలెంట్లు ఉంటాయి, ఒక్కటి కాదు. 10 ఏంటంటే నాకు ఇంకొక 2 కలుపుకొని వాళ్ళు ఉన్నారు. శిష్యులు 12 మంది కదా, నాకు 12 టాలెంట్లు ఉంటాయి అనేవాళ్ళు ఉన్నారు. నిజంగానే. అయితే ఆ టాలెంట్స్ అన్నీ ప్రభు పరిచర్యలో వాడితే అంతకంతకు నీకు అభివృద్ధి కలుగుతుంది. లోకపరంగా వాడితే అంతకంతకి దూషణ మాటలు, కఠినమైన మాటలు మనం వినవలసి వస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా దెబోరా ఆశీర్వదించబడినట్లు మీరు కూడా ఆశీర్వదించబడాలి అంటే ప్రభువుని ఎరిగి ఆయన పరిచర్యలో ముందుకు సాగినప్పుడు దేవుడు మరి మిమ్మలను నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు మీ కుటుంబానికి నాకును అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత మిగిలిన కార్యక్రమం నడిపించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, జీవం కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి దెబోరాలోనైనా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో వాక్యపూర్వకంగా మాకు తెలియపరిచినందుకు మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. మేము స్త్రీలమని, బలహీనులమని మాకు మేమే ప్రభువ కొన్ని హద్దులు నియమించుకుంటూ నాయన మరి నేను ఎరిగి కూడా ఎరగనటువంటి జీవితాన్ని మేము ఒకవేళ జీవిస్తే నాయన ఈరోజు దెబోరా ద్వారా మాతో మాట్లాడి నాయన మరి మా హృదయాలను సరి చేసుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. వాక్యం విన్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మా ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకున్నా పాటనా భారతికి చేస్తున్నామని పాట పాడుచుండగా నవభారతి గారు వచ్చి కానుకలు పాట పాడుచుండగా కానుకలు కానుకలు పట్టడానికి విశ్రాంతం కానుకలు పట్టవలసిందిగా విశ్రాంతము గారిని ఆహ్వానిస్తుంది. ఎట్టని పాడగలవులే, సముద్రాలు తీసుకు సంతోషముగా
మన మదినుందామ దీని ప్రతి సంగస్తుడు చేయ బోధింతామా దీనవంచి దుర్బలుల రక్షింతామా సంగ వినవాణి దానముతో దాతృత్వం శనుల